నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. ఓం నమ శివాయ నమ. జై పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తే సతీ పలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమసిద్ధిని సిద్ధి కురు కురు స్వ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జై కొండ దేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మార్చి నెల ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏ విధంగా వెళ్తే వీళ్ళకి కలిసి వస్తుంది, మరి కొన్ని కళ్యాణాలు కూడా దగ్గరకు వచ్చి ఆగిపోవటం, కొన్ని వ్యాపార ఉద్యోగంలో కూడా కొన్ని ఇబ్బందులు కావటం, రావాల్సిన డబ్బులు చేతికి రాకోకుండా పోవటం, చేతుకుంటూ అప్పు ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి రాకోకుండా ఉండటం, మరి రాజకీయ విషయాల్లో కూడా కొన్ని అనేకమైన కొన్ని సమస్యలు కొంచెం ఎదురు కావటం, మరి వాళ్ళు చేయాల్సిన వ్యాపార ఉద్యోగ విశేషాల్లో వ్యవసాయ రంగంలో కూడా అనుకూలం లేని దాని వలన, మరి ఈ అన్నిట్లో ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్తున్నాము. ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం అనేది ఉంటుంది. కాబట్టి మనిషి పడ్డవాడు చెడ్డవాడు కాదు. కాబట్టి వాడి టయాలను బట్టి కొన్ని మనం తెలుసుకోవాలి. మరి జ్యోతిష శాస్త్రం అంటే ఇది 3వ నేత్రంతో సమానం. కాబట్టి చాలామందికి ఏముందిలే అనుకుంటారు. కాబట్టి దేనికైనా తొక్కితే రాయి, మొక్కితే దేవుడు, నమ్మకంతోనే ఏదైనా అవుతుంది. కానీ నమ్మకం లేనిది భగవంతుడు వచ్చి చెప్పినా కూడా మనం వినుకునే పరిస్థితిలో లేవు. అదే విధంగా ఈ 12 రాసులకి మనం ఇప్పుడు చేయాల్సిన కార్యక్రమం అసలు ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 మార్చి నెల తులరాశి ఫలితాలు. ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి చిత్తా నక్షత్రము 3, 4 పాదములు అనగా, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా కలిస్తేనే తులరాశి ఫలితాలు. ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయములో 5, ఖర్చులో 14, రాజపూజిత 6, అవమానాలు 3 అనగా ఇలా జాతక యోగాన్ని పెట్టి ఆదాయం అంటే అంతగా మించిన ఖర్చు ఎక్కువగా కనబడుతుంటుంది. కాబట్టి వీళ్ళు ఏదైనా యథార్థంగా మాట్లాడుతుంటారు. ఏదైనా సరే ఉన్న విషయాన్ని కొబ్బరికాయ పలగొట్టినట్టుగా ఓపెన్గా మాట్లాడుతుంటారు ఏదైనా సరే. కానీ వీళ్ళకి స్నేహం వల్ల వీళ్ళకి ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని రాబోతున్నాయి. కాబట్టి వీళ్ళు చిన్న వయసు నుంచి ఒక స్థాయిగా నిలబడిన వాళ్ళు కూడా పెద్దవాళ్ళ మాటలని గౌరవించి, బంధుమిత్రుల్ని నమ్మి, బంధుమిత్రులతో సహకారం లేకపోయినా స్వహాశక్తిగా పోరాటం చేసుకున్నా కూడా ఒక స్థాయిగా నిలబడ్డ వాళ్ళు కూడా ఇలా కొడుకుల నుంచి కొన్ని సమస్యలు రాబోతున్నాయి. మరి ఇలా కూతురు నుంచి సమస్యలు అనేది ఏముండవు. కొడుకు నుంచి లేనిపోయిన సమస్యలు కొన్ని తెచ్చుకుంటారు. అది లేనిపోయిన దాంట్లో జోక్యం చేసుకొని చిన్న సమస్య పోయి పెద్ద సమస్య అయిపోయి దానివల్ల లైఫ్ కెరీర్లో కూడా చాలా వరకు ఇబ్బంది పాలైపోయి మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఒత్తిడితోని ఇబ్బంది పాల్పడిపోతుంటారు. మరి ఎన్నో రోజుల నుంచి ఒక పెద్ద స్థాయిగా నిలబడ్డ వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ కొడుకుని బట్టి, కోడల్ని బట్టి, వాళ్ళ సమస్యలను బట్టి మళ్ళా రోడ్డు మీదకి వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి కొన్ని అర్థం చేసుకొని కొన్నిటిని తగ్గాలి, కొన్నిట్లో పెరగాలి. అన్నీ మనకే అనుకునేట్టుగా ఏది కాదు. అన్నీ కావాలంటే మనకి కాదు, కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి. ఆ విధంగా
మనం చేయాల్సిన కార్యక్రమాలలో కూడా కొన్ని పనులు కొన్ని దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంటాయి. మనశ్శాంతి లేకోకుండా, మానసికమైన ఒత్తిడి, లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం, నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని విరోధాలు, బంధుమిత్రులతో సమస్యలు, మరి ఇలా వ్యాపారంలో కానీ బిజినెస్లో కానీ ఎక్కడ పోయినా కూడా మంచిగా అభివృద్ధిగా ఉంటారు, చాలా కష్టపడతారు. కానీ ఎంత కష్టపడ్డా కూడా ప్రతిఫలం లాస్ట్లో రాగానే బ్రేక్ అయిపోతుంటారు. మరి ఎందువల్ల అంటే వీళ్ళ మీద ఉండాల్సిన శని ప్రభావం వలన. ఈ శని ప్రభావం వల్ల వీళ్ళు ఏ పూజ చేసినా, ఎక్కడికి పోయినా, ఏ ఆహారం తిన్నా, ఏ భోజనం చేసినా, ఏ పనులు తిన్నా ఒంటికి పట్టుకోకుండా అయిపోతుంది. కాబట్టి వీళ్ళ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి. తలనొప్పి కానీ, పెయిన్స్ కానీ, తర్వాత క్యాన్సర్ కానీ, మరి ఇలా జాతకంలో రక్తపోటు కానీ, ఇలాంటి సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి అలాంటి సమస్యలు వచ్చేటప్పుడు కొద్దిగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. కొద్దిగా టయాలు అంటారు, మీరు ఆ టయాలని కొంచెం గ్రహించుకొని నడుస్తున్నట్టుగైతే మీరు తప్పకుండా మీలో ఉండాల్సిన సమస్యల్లో నుంచి మీరు బయటపడతారు. మరి మీరు ఎవరెవరు నమ్ముతున్నావో అటు నుంచి విజయంగా ఉంటుంది. మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళు అద్భుతమైన విజయాలను పొందబోతున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి రావాల్సిన అదృష్ట కళ, భూమిలో బంగారం దొరికి అదృష్ట ప్రాప్తి అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. మరి ఎన్నో రోజుల నుంచి ఒక పెద్ద ఉద్యోగం, పెద్ద స్థాయిగా నిలబడాల్సింది కూడా అది కూడా వీళ్ళు ఊహించని మలుపు ఆటోమేటిక్గా రాబోతుంది. కానీ వీళ్ళు ఎక్కువగా పూజించాల్సిన దైవ అనుగ్రహం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఆ వెంకటేశ్వర స్వామిని గోవింద నామాలను మీరు పొద్దున్న లేచిన తర్వాత 7 శనివారాల పాటు ఆ గోవింద నామాలను మీరు చదువుకొని ఆ వెంకటేశ్వరుడికి మనస్ఫూర్తిగా పూజా బలం చేశానే దర్శనం చేసుకున్నట్టుగైతే మీలో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది శాంతమైపోతుంది. మైండ్ మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, గృహశాంతి నిలబడుతుంది. మరి ఎన్నో రోజుల నుంచి అనుకున్న కార్యక్రమాలు మీకు సక్సెస్ కాకోకుండా, చేసే ఉద్యోగాలు మీకు విజయంగా ఉండకోకుండా, కళ్యాణాలు దగ్గరకు వచ్చిన దూరం కావటం, నమ్మిన వాళ్ళు అదుగో ఇదుగో అని చెప్పటం, ఏ పని చేసినా బ్రేక్ కావటం, ఇలాంటి సమస్యలతో మీరు సతమతం అవుతున్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్గా నాకు ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి ఎలా ఉంది ఏమిటి అనేది చూసి చెప్పగలుగుతాను. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.